Hello friends, very good evening. Welcome to 8th October Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 8th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ అయితే చేయడం జరుగుతుందండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు మొత్తం అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుందండి. అయితే ఈ యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ యొక్క ఆఫర్ని మీరైతే ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరు తీసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్. లెట్ స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటున్నాము. లెట్ us స్టార్ట్ ద ఎజెండా. అసలు ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. చూసిన తర్వాత వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, DGCA bans the some B737s on certain landing routes. సో ఓకే, ఇది మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్ 3 అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి సివిల్ ఏవియేషన్ అనేటువంటి టాపిక్లో మనం కవర్ చేస్తాం. సివిల్ ఏవియేషన్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ సేస్ షాహ్ అట్ ద రివ్యూ మీట్. ఇది మనకి GS పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్లో మనం కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఇండియా స్లిప్డ్ ఆన్ అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఓవర్ ద పాస్ట్ డికేడ్ సేస్ ద రిపోర్ట్. GS పేపర్ 2 ఎడ్యుకేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్. దెన్ నెక్స్ట్ వన్, ఆన్ casteist ప్రొవిజన్స్ ఇన్ ద ప్రెజెంట్ మాన్యువల్స్. ఇది మనకి GS పేపర్ 2. సో పాలిటీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వేర్ వీ టాక్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్, ఈ ఆస్పెక్ట్స్ గురించి మనం చూడటం జరుగుతుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా. GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం చూస్తాము. దెన్ నెక్స్ట్ వన్, న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ టీబీ పేషెంట్స్ హైకోర్టు 1000 రూపీస్. న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ టీబీ పేషెంట్స్ హైకోర్టు 1000 రూపీస్. ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం కవర్ చేస్తామండి. Yes, these are the important articles, friends, in this video that we will discuss. So let us start the discussion. Before that, there was a small announcement from our LTX classes. So that మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అయితే కనుక మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మనకి ఏంటి అని అంటే కనుక మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి 30,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు కేవలం 24,000 రూపాయలకి మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక, సో ఈవెన్ దో యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో దెన్ డెఫినెట్లీ మీరు ఏంటి అని అంటే కనుక. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ లైక్ దాంతో పాటు ఆప్షనల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన యొక్క ప్లాట్ఫామ్లో అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబాడ్, సోషియో, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. సో మీకు దసరా ఆఫర్ అండర్లో 25,000 రూపీస్ ఛార్జ్ చేసే కోర్స్ మీకు కేవలం 20,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుందండి. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది. ఇది కూడా మీకు ఆఫర్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. Let us start the discussion. The first and foremost one, nutrition support for the TB patients hiked to 1000 rupees అని చెప్పి ఆర్టికల్ మనకైతే పబ్లిష్ అయిందండి. ట్యూబర్క్యులోసిస్ ఈజ్ వన్ సచ్. మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా మనం చూడడం జరిగింది. ఎనీవే వి విల్ కవర్ ఇట్ ఫ్రమ్ ఫ్రెష్. ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది మనకి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. చాలా ఉంటాయి ప్యాథోజన్స్ మనకి, బ్యాక్టీరియా, వైరస్, సో ప్రోటోజోవా అని చెప్పేసి మనకి. దాంట్లో ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఇట్ ఈస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, సో కాజ్డ్ బై
మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటాం. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకి ఈ యొక్క టీబీ అనేటువంటిది కాజ్ అవుతుందండి ఒక పర్టికులర్ పర్సన్కి. సో దీనికి సంబంధించిన పాయింట్స్ కూడా మనం అయితే రాస్తాము. అయితే మనకి దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ నిక్షయ్ పోషణ్ యోజన. నిక్షయ్ పోషణ్ యోజన. ఈ నిక్షయ్ పోషణ్ యోజన అండర్లో మనకి గవర్నమెంట్ 500 రూపీస్ ఫర్ ఎవ్రీ రికగ్నైజ్డ్, ఓకే, సో ఫర్ ఎవ్రీ రికగ్నైజ్డ్ టీబీ పేషెంట్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి ఎవ్రీ మంత్. దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ న్యూట్రిషనల్ నీడ్స్కి ఫుల్ఫిల్ చేయడానికి, ఉపయోగించడానికి ఈ యొక్క డబ్బుల్ని వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో వేయడం జరుగుతుంది గవర్నమెంట్. అయితే ఈ 500 రూపీస్ దాన్ని ఇప్పుడు మనకి ఏంటంటే 1000 రూపీస్కి పెంచారు. సో హూ ఓవర్ ఆల్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, సో త్రూ అండ్ ద గవర్నమెంట్ రికార్డ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఐడెంటిఫై చేసినటువంటి పీపుల్కి అందరికీ కూడా పర్ మంత్ సో 1000 రూపీస్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది ఫర్ న్యూట్రిషన్ సపోర్ట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see the important points. The Union Health Ministry recently doubled the monthly nutritional support under something called as Nikshay Poshan Yojana for TB patients under the treatment from 500 rupees to 1000 rupees. 500 రూపాయల నుంచి 1000 రూపాయలకి పెంచారు. అసలు వాట్ ఈస్ నిక్షయ్ పోషణ్ యోజన, ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని, ఆబ్జెక్టివ్ ఏంటి దీన్ని అని చూసినట్లయితే కనుక నిక్షయ్ పోషణ్ యోజన అనేటువంటి ప్రోగ్రామ్ని 2018లో మనకి స్టార్ట్ చేశారండి. ఎవరు స్టార్ట్ చేశారు? బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటిది? ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద ఎవ్రీ టీబీ పేషెంట్ by providing a DBT, direct benefit transfer of 500 rupees per month for the nutritional needs. వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ప్రతి మంత్ కూడా వాళ్ళ అకౌంట్లో 500 రూపీస్ డీబీటీ ద్వారా, డీబీటీ స్టాండ్స్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో అంటే ఇంకా మిడిల్ మెన్ అనేటువంటి వాళ్ళు ఎవరో ఉండరు, ఎటువంటి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోనే మనీ అనేటువంటిది క్రెడిట్ అవుతాయి. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ ఉందండి. సో దీని అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు యాక్సలరేట్ ద కంట్రీస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ టీబీ ఎలిమినేషన్ బై 2025. ఇండియాలో మనం చూసినట్లయితే కనుక వీ హ్యావ్ సమ్ సిగ్నిఫికెంట్ బర్డన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. సో అరౌండ్ 1/4 ఆఫ్ ద కేసెస్ మనకి ప్రపంచం మొత్తంలో, ఇండియాలో అరౌండ్ 1/4 ఆఫ్ ద కేసెస్ ఇండియాలోనే ఉన్నాయండి. దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ SDGs అండర్లో మనము ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ని 2030 నాటికి అచీవ్ చేయాలి అని చెప్పేసి ప్రపంచం మొత్తం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. బట్ ఇన్స్టెడ్ ఇండియా 5 years ahead, సో 5 years ముందుగానే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టీబీని మన కంట్రీ నుంచి ఎలిమినేట్ చేయాలి అనే టార్గెట్ పెట్టారు. దట్స్ ద రీజన్ ఇట్ ఎయిమ్స్ టువర్డ్స్ ద టీబీ ఎలిమినేషన్ బై 2025. సో టీబీ ఎలిమినేషన్ బై 2025 అచీవ్ చేయడానికి ఈ యొక్క క్యాంపెయిన్, ఈ యొక్క అభియాన్ మనకి పెట్టడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి. ద కాంపోనెంట్స్ అండర్ దిస్ ఆర్ పాయింట్ నెంబర్ 1, Nikshay Mitra initiative. It is to ensure additional diagnostic nutritional support to those who are undergoing the TB treatment. అంటే ఇట్స్ అ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అండి. కమ్యూనిటీ డెవలప్మెంట్ లైక్ NGOs కెన్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ దీస్ పర్టికులర్ ఇనిషియేటివ్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్, అపార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ న్యూట్రిషనల్ సపోర్ట్, సో ద నిక్షయ్ మిత్రాస్ అని చెప్పేసి, నథింగ్ బట్ నిక్షయ్ మిత్రాస్ అని చెప్పేసి ఉంటారు. నిక్షయ్ మిత్రాస్ ఆర్ డోనర్స్. సో ఈ యొక్క డోనర్స్ ఏం చేస్తారు, ఇలాంటి కొత్తగా ఇప్పుడు అన్సర్వ్డ్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్, లేకపోతే ఎక్కడైతే టీబీ పాపులేషన్ ఎక్కడ ఉంటుందో, ఎక్కువైతే టీబీ ఎఫెక్టెడ్ పీపుల్ ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అవి తక్కువగా ఉన్నప్పుడు అక్కడ అడాప్ట్ చేసుకుని డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కల్పించడము, లేదా అక్కడ ఉన్నటువంటి పీపుల్కి న్యూట్రిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయటము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మనకి క్యారీ అవుట్ చేస్తారు. దేనండర్లో నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ అని చెప్పేసి. హూ ఈజ్ నిక్షయ్ మిత్ర? నిక్షయ్ మిత్ర ఈజ్ వన్ సచ్ డోనర్, సో హూ బేసికల్లీ ప్రొవైడ్స్ ద న్యూట్రిషనల్ సపోర్ట్, అడిషనల్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అపార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్తో కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళని అర్థం. నెక్స్ట్ ఈజ్ నిక్షయ్ డిజిటల్ ప్లాట్ఫామ్
platform. This is another important platform called as Nikshay Digital Platform. It will provide a platform for the community support for persons with TB. So it will provide a platform for the community support for persons with TB. ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NGOs మనకి సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి పెట్టినటువంటి ప్లాట్ఫార్మే ఈ యొక్క నిక్షయ్ డిజిటల్ పోర్టల్ అని చెప్పేసి. సో ద డిసీజెస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. డిసీజ్ బర్డెన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే దిస్ డిసీజ్ బర్డెన్ మనకి ఏమవుతుంది అంటే కనుక మన యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ని, ఈ యొక్క ప్రొడక్టివిటీని, ఈ యొక్క పొటెన్షియల్ని కూడా మనకి ఏంటి అంటే కనుక ఈ డిసీజ్ బర్డెన్ తగ్గించేస్తుంది. సో వెన్ ఎవర్ ద యూత్ ఆర్ హెల్దీ, వెన్ ఎవర్ ద పీపుల్ ఆర్ హెల్దీ, దెన్ ఓన్లీ ద నేషన్ విల్ గ్రో. సో ఇన్ దట్ context, so we have to eliminate these diseases at any cost. అండ్ ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ ఎప్పటిలోగా టీబీ ఎలిమినేట్ చేయాలనుకున్నామండి బై ద ఇయర్ 2025. అదే పాయింట్ రాశారు అక్కడ. ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ టీబీ బై ద ఇయర్ 2025, 5 years ahead of the SDG target, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ టార్గెట్. సో లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఇనిషియేటివ్ యాజ్ వెల్. అంటే ప్రపంచం మొత్తంగా కూడా ఉన్నటువంటి టీబీని ఎండ్ చేయడానికి ద WHO హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ఫైండ్, ట్రీట్ ఆల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ టీబీ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని పెట్టారు అలాంగ్ విత్ ద గ్లోబల్ ఫండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాప్ టీబీ పార్ట్నర్షిప్. సో గ్లోబల్ ఫండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ వాళ్ళతోటి మనకి ఏంటి అని అంటే కనుక కోఆర్డినేట్ చేసి ఈ యొక్క WHO వాళ్ళు ఫైండ్, ట్రీట్ ఆల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ టీబీ అనేటువంటి ఇనిషియేటివ్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. దెన్ అసలు బ్యాక్ టు బేసిక్స్. సో ద బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ టీబీ గురించి ఏంటి మనకి ఏం చూసినట్లయితే, యాజ్ ఐ సెడ్, ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ caused by the bacterium that is known as Mycobacterium tuberculosis. ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. మనకి ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం వల్ల మనకి ఇది కాజ్ అవుతుంది ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది. అయితే ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద లంగ్స్ని ఎక్కువ మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. వేర్ వి కాల్ ఇట్ యాజ్ పల్మనరీ టీబీ అని కూడా చెప్తూ ఉంటారు. బట్ నాట్ ఓన్లీ లంగ్స్, ఇట్ కెన్ ఎఫెక్ట్ ద అదర్ బాడీ పార్ట్స్ యాజ్ వెల్. సో ద అదర్ బాడీ పార్ట్స్ యాజ్ వెల్ కూడా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశాలు మనకి ఈ యొక్క టీబీ వల్ల ఉండడం జరిగింది. ట్రాన్స్మిషన్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ నుంచి, అంటే ఏ విధంగా ఈ యొక్క బ్యాక్టీరియం అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే, ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ త్రూ ఎయిర్. దిస్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో మనకి ఏంటి అని అంటే టీబీ యొక్క కేసెస్ని మనం తగ్గించలేకపోవడానికి కొంత ఛాలెంజింగ్ పోర్షన్ ఏదైనా ఉందంటే దిస్ వాజ్ ద రీజన్ అండి. వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట మనకి ఇది ఏంటి అంటే, సో దిస్ టీబీ బ్యాక్టీరియం విల్ ట్రాన్స్మిట్ త్రూ ఎయిర్ ద్వారా మనకి, ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఏదైనా ఒక కాఫ్ కానీ ఒక స్నీజ్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క ఎయిర్ డ్రాప్లెట్స్ అనేటువంటి దాంట్లో కూడా మనకి బ్యాక్టీరియం అనేటువంటిది ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి అన్ఎఫెక్టెడ్ పేషెంట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ ఇన్హేల్ చేసినట్లయితే కనుక అప్పుడు కూడా ఆ అన్ఇన్ఫెక్టెడ్ పీపుల్కి ఈ యొక్క టీబీ అనేటువంటిది ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక దట్స్ ద రీజన్ వై ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, ద లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ, సో అందరూ కలిసి ఒకే చోట ఉండటం మూలాన మనకి ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళలో ఒక్కళ్ళకి టీబీ ఎఫెక్ట్ అయినా కూడా ఇమీడియట్గా మిగతా వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇట్ మెయిన్లీ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ త్రూ ఎయిర్. మరి దీనికి ప్రిస్క్రైబ్ చేసేటువంటి డ్రగ్స్ ఏమేంటి అని అంటే, వీ కాల్ ఇట్ యాజ్ ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిఫాంపిసిన్ అంటారు. సో ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అనేటువంటి డ్రగ్స్ని ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటారు. వీటిని మనకి ఏంటి అని అంటే కనుక ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందండి. బట్ కానీ కొంతమందిలో ఏమవుతుంది అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు సంథింగ్ కాల్డ్ యాజ్ మనము AMR అంటాం. AMR అంటే ఏంటి అని అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అర్థం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే విపరీతంగా యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగా యూజ్ చేసేయటము ఒక పర్టికులర్ ఇండివిజువల్ కానీ, అలాగే యాంటీబయోటిక్స్ని మనకి అగ్రికల్చర్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం మనకి
వీటిల్లోనూ డైరీ పౌల్ట్రీలోను వీటిల్లోనూ కూడా విపరీతంగా యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ యొక్క బ్యాక్టీరియం అండ్ యాజ్ వెల్ యాజ్ వైరస్లు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క యాంటీబయోటిక్కి రెసిస్టెన్స్ని పెంచేసుకుంటున్నాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ టీబీ ద్వారా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్లో ఉండేటువంటి బ్యాక్టీరియం ఏం చేస్తుందంటే నార్మల్గా ఇచ్చేటువంటి ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిఫాంపసిన్ లాంటి డ్రగ్స్కి రియాక్ట్ అవ్వట్లేదు. అంటే వాటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి ట్రీట్మెంట్ సరిగ్గా మనకి ఎఫెక్టివ్గా ఉండట్లేదు అనమాట. ఆ బ్యాక్టీరియం అనేటువంటిది చావట్లేదు. సో దాని మూలన అలాంటి స్టేజ్ని మనం ఏమంటామంటే ఎండిఆర్ టీబీ అంటాం. అంటే ఆ ట్యూబర్క్యులోసిస్ ఇప్పుడు ఎలాంటిది, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని అర్థం అనమాట. ఎండిఆర్ టీబీ అంటే కనుక మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అంటే ఒక పర్టికులర్ టీబీ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్కి మనము ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపసిన్ ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఇచ్చినా కూడా ఎటువంటి రియాక్షన్ లేదు అని అంటే కనుక సో మేబీ హీ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎండిఆర్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారండి. అలాంటి వాళ్ళకి సెకండ్ లైన్ డ్రగ్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు ఫర్ ఎండిఆర్ టీబీ. సో ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సచ్ డ్రగ్ ఈజ్ బెడాక్లిన్ అనేటువంటి డ్రగ్ని మనము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్లీ ఫర్ ఎండిఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్డిఆర్ టీబీ. ఎండిఆర్తో పాటు ఇంకొకటి ఉంటుంది దట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్డిఆర్ టీబీ అంటాం. ఎక్స్డిఆర్ టీబీ అంటే కనుక ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనడం జరుగుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇది ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దట్ ఈజ్ నోన్ యాజ్ బీపాల్ రెజిమెన్ అంటాం అనమాట. బీపాల్ రెజిమెన్. సో బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే రోల్అవుట్ చేస్తుందండి ఫర్ ఎండిఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్డిఆర్ టీబీ కేసెస్కి. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఇది ఇప్పుడు ఒక రెవల్యూషనరీ ఇదనమాట. ఇప్పుడు దట్ ఈస్ నోన్ యాజ్ బీపాల్ రెజిమెన్ ఈజ్ ఏ WHO అప్రూవ్డ్ treatment regimen for XDR TB and even for MDR TB as well. సో అయితే ఈ బీపాల్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 drugs, బెడాక్లిన్, ప్రిటోమానిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లినిజాలిడ్ అని చెప్పేసి మనకి చెప్తారు. సో దీస్ 3 drugs యొక్క కాంబినేషన్ మనకైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఐడియల్లీ ఇంతకుముందు ఏంటి అని అంటే కనుక ఒక టీబీ పర్సన్కి మనకి అరౌండ్ ఒక 13 to 14 ట్యాబ్లెట్స్ అయితే కనుక యూస్ చేయాలండి డోసెస్. సో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ అరౌండ్ మనకి 18 నుంచి 24 months వరకు మనకైతే కనుక యూస్ చేయాలి. బట్ ఇప్పుడు ఈ బీపాల్ రెజిమెన్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఓన్లీ 3 to 4 ట్యాబ్లెట్స్, దట్ టు జస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 monthsలోనే మనము ఈ యొక్క టీబీని మనం క్యూర్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది కంట్రీస్ లైక్ పాకిస్తాన్లో మనకి ఏంటి అని అంటే కనుక పాజిటివ్ రిజల్ట్స్ని అయితే కనుక చూపించింది. అందుకని చెప్పేసి మన కంట్రీలో కూడా ఈ బీపాల్ రెజిమెన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకున్నారు. గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి సూన్ ద ట్రైనింగ్స్ విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్ ఇన్ ఆర్డర్ టు అడ్మినిస్టర్ దీస్ డోసెస్. ఎస్ ఫ్రెండ్స్, సో మనకి ఇప్పుడు మీకు బీపాల్ రెజిమెన్ అంటే ఏంటి, సెకండ్ లైన్ డ్రగ్స్ ఏంటి, ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఏంటి, టీబీ ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏ పార్ట్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, ఏ డిసీజ్ ద్వారా మనకి కాజ్ అవుతుంది, గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, ఇండియా టీబీ ఎప్పటికి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటుంది, వాట్ ఈస్ నిక్షయ్ డిజిటల్ పోర్టల్ అంటే ఏంటి, నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అండ్ ఫైనల్లీ నిక్షయ్ పోషణ్ యోజన. So these are the important things overall that you have to understand from this particular article. ఇది మీకు GS పేపర్ 2 హెల్త్ అండర్లో ఇంపార్టెంట్ డిసీజెస్, ట్యూబర్క్యులోసిస్ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ అండి. ఎందుకంటే ఇన్ ఇండియా వీ హ్యావ్ సమ్ సిగ్నిఫికెంట్ బర్డన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి moving to the next article, DGCA bans the some B370-737s on certain landing routes. సో కొన్ని ల్యాండింగ్ రూట్స్లో బికాస్ ఆఫ్ డ్యూ టు ద పూర్ విజిబిలిటీ మనకి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని మనకి ఏంటి అంటే కనుక అయితే బ్యాన్ చేయడం అయితే కనుక జరిగింది. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ ఆస్క్డ్ ద ఆపరేటర్స్ ఆఫ్ బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్ విత్ ఎ స్పెసిఫిక్ రడర్ పార్ట్ నాట్ టు యూజ్ ద జెట్స్ ఫర్ లో విజిబిలిటీ
visibility landings because of due to the possible risk of jamming. The directive is based on the loss of control incident that is involving a United Airlines flight in a New Jersey, United States of America in February. So the advisory which comes ahead of the fog season is effective for Boeing 737 NG and MAX models, a senior DGCA official has stated. సో రీసెంట్గా మనకి ఈ డైరెక్షన్ అయితే కనుక ఇష్యూ చేశారు. సో లో విజిబిలిటీ ఉండేటువంటి ఈ యొక్క రూట్స్లో కొన్ని స్పెసిఫిక్ ల్యాండింగ్స్లో మనకి అయితే కనుక బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి వాటిని మనకి బ్యాన్ చేయడం అయితే జరిగిందండి. B737s అంటాం మనం. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి? ద DGCA హ్యాస్ ఆస్క్డ్ ద ఆపరేటర్స్ ఆఫ్ బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ నాట్ టు యూజ్ దీస్ జెట్స్ ఫర్ ద లో విజిబిలిటీ ల్యాండింగ్స్. సో లో విజిబిలిటీ ల్యాండింగ్స్కి వీటిని యూజ్ చేయొద్దు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇందులో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంకొకటి ఏం తెలియాలి అని అంటే కనుక అసలు వాట్ ఈస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, DGCA అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీ అండి మనకి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి CDSCO అని చెప్పేసి అంటాం, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO లాగా మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దిస్ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ మ్యాటర్స్. So okay, the DGCA is a regulatory body in the civil aviation which is dealing with that of the safety related issues gurinchi manaki. It is an attached office under the Ministry of Civil Aviation. So the different ministries untayandi manaki. So dantlo manaki yokka DGCA అనేటువంటి రెగ్యులేటరీ బాడీ ఏంటి అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లోకి మనకి రావడం జరుగుతుంది. అయితే మన యొక్క ఈ యొక్క సివిల్ ఏవియేషన్ బాడీ DGCA ఈవెన్ గ్లోబల్ రెగ్యులేటరీ బాడీ కాల్డ్ యాజ్ ICAO అంటాం, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తోటి కూడా మనకి ఎఫెక్టివ్గా కోఆర్డినేట్ అయ్యి మనకి యొక్క స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అసలు వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ కపుల్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద DGCA గురించి మనం చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఈజ్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్ ఇన్ ఆల్ ద ఫ్లైట్స్ దట్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి అన్ని ఫ్లైట్స్లోనూ ఉండేటువంటి క్రూ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ద DGCA. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో రైల్వేస్కి సంబంధించినటువంటిది రైల్వే ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ గురించి చూసుకునేటువంటిది వీ హ్యావ్ రైల్వే బోర్డ్. సో రైల్వే బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. రీసెంట్గా మనకి చైర్పర్సన్ని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ సెక్టార్లో మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ DGCA యాక్ట్స్ యాజ్ ఏ రెగ్యులేటరీ బాడీ వేర్ ద సేఫ్టీ ఆఫ్ ఆల్ ద ఎయిర్ ప్యాసింజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి క్రూ మెంబర్స్ యొక్క సేఫ్టీ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. వీళ్ళు DGCA వాళ్ళు రెగ్యులర్లీ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు ఆఫ్ ఆల్ ద ఎయిర్లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇన్సిడెంట్ కానివ్వండి లేదన్నా ఎనీ ఎయిర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ని కూడా మనకి DGCA బాడీ అయితే క్యారీ అవుట్ చేస్తుంది. సో దట్ అకర్స్ విత్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ స్పేస్. అండ్ అలాగనే ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి తీసుకోవడం కూడా చేస్తుందండి DGCA అనేటువంటి బాడీ. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. సో ఏవియేషన్ సెక్టార్ మన యొక్క ఇండియా యొక్క సివిల్ ఏవియేషన్ సెక్టార్ యొక్క ఓవరాల్ గ్రోత్ని అండ్ అలాగే సేఫ్టీని మనకి కాపాడుతూ ఉండేటువంటి చూసేటువంటి ఆర్గనైజేషనే ఈ యొక్క DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి మనకు అంటారు. దెన్ అలాగనే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇందాక మనం మాట్లాడాం కదా DGCA అనేటువంటి బాడీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీ ICAO తోటి కూడా మనకి కోఆర్డినేట్ అయ్యి ఆ యొక్క స్టాండర్డ్స్ని ఆ క్వాలిటీని ఆ సేఫ్టీని ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ICAO is a United Nations specialized agency that was set up in the year 1944 which laid the foundation for standards for peaceful global air navigation. So overall మనకి గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ని
సో టు హ్యావ్ ఏ పీస్ఫుల్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ పీస్ఫుల్ గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ అనేటువంటిది ఉండటానికి మనకి ఈ యొక్క ICAO అనేటువంటి సంస్థను మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉందండి, దట్ ఈస్ నోన్ యాజ్ ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1944 విచ్ లెడ్ టు దట్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ICAO. ఇది మనకి చికాగోలో మనకైతే సైన్ చేశారండి కన్వెన్షన్ని. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, అందుకనే చికాగో కన్వెన్షన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. చికాగో కన్వెన్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. చికాగో కన్వెన్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సివిల్ ఏవియేషన్. ద ఆల్సో నోన్ యాజ్ సింప్లీ చికాగో కన్వెన్షన్. ఫార్మల్గా చెప్పాలంటే ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అంటారు. ఇది మనకి 1944లో మనకి కన్వెన్షన్ సైన్ చేయబడడం జరిగింది. సో దీని తర్వాత విచ్ యాజ్ అన్ అవుట్కమ్గా ఇట్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. మరి ఇండియా దీంట్లో మెంబరా కాదా అంటే ఎస్, ఇండియా ఈజ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్ of 193 total members lo India is also one of the member of this particular organization, and it is headquartered in Montreal, Canada. Very very important andi, Montreal, Canada. ఓకే, ఈ యొక్క మాంట్రియల్ కెనడా చికాగోలో కన్వెన్షన్ సైన్ చేసి ICAOని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ICAO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మాంట్రియల్ కెనడాలో మనకైతే కనుక ఉన్నాయి. అండ్ మాంట్రియల్ అనే ప్లేస్ విన్నప్పుడు మనకి ఏంటి అని అంటే బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మనకి తెలియాలి. సో ఈవెన్ దట్ వాజ్ అ కాన్ఫరెన్స్ దట్ ఎస్టర్డే వీ టాక్డ్ అబౌట్ ఇన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి. లైక్ మనకి ఏంటంటే కనుక కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ, గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇది మనం ఏంటంటే కనుక నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం అయితే కనుక సో జరిగిందండి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో, నాట్ ఇన్ హిందూ అనాలిసిస్ అండి. డైలీ మనం రాత్రి చెప్పేటువంటి క్లాస్లో, డైలీ లైవ్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్లో ఈ యొక్క కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ గురించి, ఇది ఎప్పుడు అడాప్ట్ అయింది ఏంటి అనేటువంటిది, ఇప్పుడు 2024లో జరగబోయేటువంటి కాలి కొలంబియాలో జరుగుతున్నటువంటి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ గురించి, సో దెన్ అలాగే నేషనల్ బయోడైవర్సిటీ ట్రాకర్ అని ఇంకొన్ని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు మన క్లాసెస్ అర్థమవుతూ ఉన్నట్లయితే ఉంటే కనుక దెన్ యూ కెన్ ఆల్సో లుక్ ఇన్ టు దట్ కోర్స్ యాజ్ వెల్ అండి, దట్ వీఆర్ ఆఫరింగ్. సో ఆ కోర్స్కి సంబంధించి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్కి సంబంధించి మీకు ఏంటి అని అంటే కనుక ఐ ఎక్స్ప్లెయిన్ యూ అట్ ద లాస్ట్. సో లాస్ట్లో మీకు అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. యూ కెన్ ఆల్సో go through that particular thing and you can enroll into that course as well, so that మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఇంకా ఫాస్ట్గా ఎన్రిచ్ అయ్యే విధంగా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. క్లియర్ రైట్? సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురించి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ సేస్ షాహ్ అట్ ద రివ్యూ మీట్. సో మనకి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి LWE అంటారు. సో వేర్ ఇట్స్ లైక్ నక్సలిజం కానివ్వండి, లేకపోతే మావోయిస్ట్ అండ్ నక్సలైట్స్ గురించి, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అనమాట. ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది మన కంట్రీలో డెకేడ్ లాంగ్, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మొన్నటిది కాదండి, ఇట్స్ ఎ డెకేడ్ లాంగ్ ప్రాబ్లం అయితే కనుక ఈ యొక్కది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే కనుక ఇట్ వాజ్ చైర్డ్ బై ద, రీసెంట్గా ఒక రివ్యూ మీటింగ్ అయితే కనుక జరిగింది విత్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ యాజ్ ద చైర్పర్సన్. యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి చైర్పర్సన్గా ఉంటూ ఈ యొక్క నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఆర్ లేకపోతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ స్టేట్స్, కొన్ని స్టేట్స్ కలిపి మనకి ఒక టీమ్గా, ఒక గ్రూప్గా మనకి ఈ మీటింగ్లో అయితే కనుక అటెండ్ అవ్వడం జరిగింది. సో దేర్ దే డిస్కస్డ్ అబౌట్ this left wing extremism, and even the Union Home Minister Amit Shah has also stated that so he is targeting to eliminate the left wing extremism completely by March 2026. 2026 మార్చ్ నాటికి ఇండియాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది కంప్లీట్లీ ఎలిమినేట్ అయిపోతుంది. ఎవ్రీబడి విల్ బీ ఆన్ ద డెవలప్మెంట్ పాత్ ఓన్లీ, ఎవ్రీబడి విల్ బీ ఆన్ ద త్రూ పీస్ఫుల్ మీన్స్ ఓన్లీ. ఈ యొక్క వైలెన్స్ని విడిచిపెట్టి పీస్ఫుల్ మీన్స్ ద్వారా డెవలప్మెంట్ అనేటువంటి ఆ యొక్క పాత్లో మనకి నడుస్తారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి యొక్క ద నక్సలైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది చివరి ఫేజ్కి వచ్చేసింది. ఇట్ వాజ్ ఇన్ ఇట్స్ లాస్ట్ లెగ్
అని చెప్పి మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్తున్నారండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఓవరాల్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మూవింగ్ ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే ద యూనియన్ హోమ్ మినిస్టర్ రీసెంట్లీ చైర్డ్ ఏ రివ్యూ మీటింగ్. ఎవరితోటి? విత్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ఎవరితోటి? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం LWE ఎఫెక్టెడ్ స్టేట్స్. LWE ఎఫెక్టెడ్ స్టేట్స్ తోటి మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం చూసుకుంటే కనుక ద యూనియన్ హోమ్ మినిస్టర్ targeted to eliminate the left-wing extremism by March 2026 with the cooperation from the state governments. సో స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కోఆపరేషన్ తోటి ఖచ్చితంగా మనము సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ వర్క్ చేసినట్లయితే కనుక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని మన కంట్రీలోంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు అనేటువంటిది టార్గెట్ అండి. అసలు హూ ఆర్ దీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఎవరు అనేటువంటి పాయింట్స్ మనం తీసుకుంటే కనుక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ LWEs ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ మావోయిస్ట్స్ వరల్డ్ వైడ్ అండ్ యాజ్ నక్సలైట్స్ ఇన్ ఇండియా. నక్సల్బరీ అనేటువంటి ప్లేస్ ఉందండి మనకి, లైక్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. సో దానికి సంబంధించి ఏంటి అని అంటే కనుక అక్కడ నుంచి మనకి పేరు వచ్చింది నక్సలైట్స్ అని చెప్పేసి. ఓవరాల్గా మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళని మావోయిస్ట్స్ అని కూడా అంటూ ఉంటారు. మావోయిస్ట్ ప్రిన్సిపల్స్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ మావోయిస్ట్స్ వరల్డ్ వైడ్ అండ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ నక్సలైట్స్ ఇన్ ఇండియా. ఏంటి వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే కనుక దే విల్ ఆల్వేస్ అడ్వకేట్ ఫర్ ద ఓవర్ థ్రోయింగ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ త్రూ ఆర్మ్డ్ రెబెలియన్. అంటే వైలెన్స్ని వెపన్గా తీసుకుని ఆర్మ్డ్ రెబెలియన్ ద్వారా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ని కంప్లీట్లీ అవుట్ చేసేయాలి. వీ హ్యావ్ టు ఓవర్ త్రో ఇట్ కంప్లీట్లీ ఈజ్ బేసికల్లీ ద మోటో ఆఫ్ దీస్ పర్టికులర్ గ్రూప్స్ అండి. ఈ యొక్క ఆర్మ్డ్ గ్రూప్స్ పర్టికులర్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ స్టేట్స్ లైక్ ఇన్ ద ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ సమ్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఈ యొక్క ద నక్సలైట్ ఇది మనకైతే కనుక ఎక్కువ ఉంటుంది. వీళ్ళెందుకు ఇండియన్ గవర్నమెంట్ని కంప్లీట్లీ అవుట్ చేసేయాలి అనేటువంటి ఆలోచనలు వీళ్ళల్లో ఎందుకు ఉన్నాయి అని అంటే కనుక దే వ్యూ ద స్టేట్ యాజ్ అప్రెసివ్, ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ దే సర్వింగ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ రూలింగ్ ఎలైట్. అంటే లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ద లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి కంప్లీట్లీ రూలింగ్ ఎలైట్ యొక్క ఇంట్రెస్ట్స్ సర్వ్ చేయడానికి. అండ్ అలాగే వీళ్ళ యొక్క పాలసీస్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ అన్నీ ఏ విధంగా ఉంటాయి? అప్రెసివ్గా ఉంటాయి, ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంటాయి, పూర్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి విధంగా మనకు ఉంటాయి అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. సో అందుకనే స్టేట్ని మనం ఏం చేయాలి? కంప్లీట్లీ ఓవర్ త్రో చేయాలి. ఓవర్ త్రో చేయటం వల్ల సో దెన్ వీ కెన్ రూల్ అవర్ సెల్స్. సో మనమే రూల్ చేసుకోవడం వల్ల మన యొక్క పీపుల్కి జాబ్స్ అనేటువంటివి వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటుంది, మన మీద ఈ విధమైనటువంటి అప్రెషన్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఆలోచన మనకి. సో హౌ మెనీ స్టేట్స్ గాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం? And the states like Chhattisgarh, Jharkhand, Odisha, Bihar, West Bengal, Telangana, Madhya Pradesh and Kerala. So these are considered as the LWE affected states అండి మనకి. సో స్టేట్స్ ఎఫెక్టెడ్ వచ్చేసి ఏవేంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఎఫెక్టెడ్ స్టేట్స్. అసలు ఎందుకు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది ఇంత డెకేడ్ లాంగ్ ప్రాబ్లంగా ఎందుకుంది? వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్? అంటే వీటికి మెయిన్ రూట్స్ ఎక్కడ అనేటువంటిది మనం చూసినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూట్ వచ్చేసి పావర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పావర్టీ. సో ద స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈవెన్ దో దే హ్యావ్ ద మినరల్ రిసోర్సెస్ బట్ స్టిల్ దీస్ స్టేట్స్ ఆర్ వెరీ బ్యాక్వర్డ్ అండి. సో బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్వర్డ్నెస్ దెర్ ఈస్ హ్యూజ్ పావర్టీ దేర్. సో అండ్ హ్యూజ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువ. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అది ఎక్కువగా ఉండటం వల్ల అండ్ అలాగే దెర్ ఈస్ నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అట్ ఆల్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఏంటి అని అంటే కనుక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ సో దే వాంట్ టు టేకప్ దిస్ యాజ్ ఎ వెపన్, వైలెన్స్ యాజ్ ఎ వెపన్గా ఉపయోగించుకునే
వీళ్ళ యొక్క ఎయిమ్స్ని, వీళ్ళ యొక్క గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి, అయితే ఈ యొక్క నక్సలిజంకి, లేకపోతే ఈ మావోయిస్ట్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు ఏంటి అని అంటే కనుక వైలెన్స్ని వాళ్ళ మార్గంగా ఎంచుకున్నారండి. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లాయిటేషన్ బై పవర్ఫుల్ ఎంటిటీస్. సో పూర్ పీపుల్ని, పర్టికులర్లీ ద పీపుల్ లైక్ మనీ లెండర్స్, లేకపోతే మైన్ కంపెనీస్, సో వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క ల్యాండ్స్ నుంచి వాళ్ళని ఎవాక్యువేట్ చేయించేసి ఆ యొక్క వాళ్ళందరినీ కంప్లీట్లీ దే ఆర్ పుషింగ్ ఇంకా వాళ్ళని ఇంకా వెనక్కి నెట్టేయడం చేస్తూ ఉన్నటువంటి రీజన్ మూలాన ఈ విధమైనటువంటి తిరుగుబాటుది. సో ఎక్స్ప్లాయిటేషన్ బై దట్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎంటిటీస్. దెన్ వీ హ్యావ్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్. సో ఈ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్, సో ద డిస్క్రిమినేషన్ బేస్డ్ అపాన్ ద కాస్ట్. సో కొంతమంది కమ్యూనిటీస్ని, పర్టికులర్లీ సో ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ట్ డిస్క్రిమినేషన్. సో కాస్ట్ డిస్క్రిమినేషన్లో ఏం జరుగుతుంది? సో ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ లైక్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ మనకి ఏంటి అని అంటే దే వర్ ఆఫెన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేషన్. సో దే వర్ ఆఫెన్ బీయింగ్, సో దట్ మీన్స్ దే వర్ ఫోర్స్డ్ టు బీ ఎవాక్యువేటెడ్ ఫ్రమ్ దేర్ ఓన్ ఒరిజినల్ హోమ్స్. వాళ్ళ యొక్క ఓన్ ల్యాండ్స్ నుంచి, వాళ్ళ యొక్క యాన్సిస్ట్రల్ ల్యాండ్స్ నుంచి వాళ్ళని కంప్లీట్గా బయటికి పంపించేయటము, వాళ్ళ యొక్క ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవటము, ఈ విధమైనటువంటి పనులు చేయటం వల్ల సో దెన్ వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా అప్రెషన్కి గురి చేయటం వల్ల ఈ యొక్క నక్సలిజం అనేటువంటిది వాళ్ళల్లో ఒక రకమైనటువంటి హోప్ అనమాట. ఈ యొక్క స్లేవ్ లైఫ్ని మనం ఏంటంటే కంప్లీట్లీ వీటి ద్వారా మనం ఈ యొక్క రెబెలియన్ ద్వారా, ఈ తిరుగుబాట్ల ద్వారా మనము మళ్ళీ మన యొక్క లైఫ్స్ని, మన యొక్క ఫ్రీడమ్ని మనం ఏంటి అని అంటే కనుక రీగెయిన్ చేసుకోవచ్చు అనేటువంటిది ఆలోచన కూడా వీళ్ళల్లో ఉందండి. వీక్ గవర్నెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ మనకి రీజియన్స్లో కొన్ని రీజియన్స్ సార్ ఈవెన్ వీ కెనాట్ ఈవెన్ రీచ్ దేర్ ఆర్ నో ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ ఈజ్ దేర్. సో ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ అనేటువంటిది ఉండదు, ఎడిక్వేట్ బేసిక్ ఫెసిలిటీస్ అనేటువంటివి వాళ్ళు, అండ్ గవర్నెన్స్ అనేటువంటిది వీక్గా ఉండబడడం వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అక్కడ ఇదిగా లేకపోవటం మూలాన, ఓకే, సో వీటన్నిటి రీజన్స్ వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే కనుక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఆఫెన్ బీన్ క్రిటిసైజ్డ్ యాజ్ బికాస్ దే విల్ ఆల్వేస్ ఫీల్ దట్ సో దట్ దిస్ ఇస్ నక్సలిజం ఈజ్ సంథింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లము, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, సో మనం దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కొన్ని స్టేట్ గవర్నమెంట్ యొక్క లీనియంట్ యాటిట్యూడ్. సో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఇంకా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని మనం కలిపి పోరాడలేకపోతున్నాం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ ఏవేంటి? మనకి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేటువంటివి మనం క్యారీ అవుట్ చేయగలగాలి, అండ్ అక్కడ ఉండేటువంటి రిసోర్సెస్ వాళ్ళకు కూడా మనం బెనిఫిట్ పొందే విధంగా చేయాలి. పీపుల్ని, అక్కడి నుంచి ఉండేటువంటి పీపుల్ని యొక్క పావర్టీ అనేటువంటి ట్రాప్లోంచి, అనేటువంటి డెట్ ట్రాప్లోంచి మనం అయితే బయటికి తీసుకురావాలి. అండ్ ఎక్స్ప్లాయిటేషన్ బై పవర్ఫుల్ ఎంటిటీస్. సో వెన్ ఎవర్ ఎనీ పవర్ఫుల్ ఎంటిటీ is being exploiting the, సో ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి తగ్గించాలి, కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటి తగ్గించి ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ. గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏంటి అని అంటే కనుక పెంచగలగాలి సో దట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కెన్ బెటర్ ప్రొటెక్ట్ సో దీస్ పర్టికులర్ రీజియన్స్, బ్యాక్వర్డ్ రీజియన్స్, అండ్ దేర్ షుడ్ బి ఏ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో ఫీల్ దట్ ఇట్స్ దేర్ ఇష్యూ ఆల్సో, ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ దేర్ సాయిల్ ఓన్లీ. సో వాళ్ళ యొక్క ఇష్యూగా కూడా కన్సిడర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తోటి రెస్పాన్సిబుల్గా మనకి కోఆర్డినేట్ అయ్యి ఓవరాల్ కామన్ ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటి దాన్ని ఎలిమినేట్ చేయాలి అన్న ఒక్క గోల్ తోటే ముందుకైతే వెళ్ళాలి. డిస్పైట్ ద చేంజ్ ఇన్ ద పార్టీస్, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ ఉండి ఆపోజిట్ స్టేట్ గవర్నమెంట్లో వేరే పార్టీ ఉన్నా కూడా ఇద్దరూ కూడా సో హ్యాండ్ ఆన్ హ్యాండ్ వేస్ చేస్తూ మనకి కోఆర్డినేటెడ్ వేలోనే మనము ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని మనము అంతం చెయ్యగలము. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇండియా స్లిప్డ్ ఆన్ ద అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్. So India slipped on the academic freedom index over the past decade. So it says a report. ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఒకటైతే కనుక పబ్లిష్ చేశారండి విత్ ద రిపోర్ట్ నేమ్ ఫ్రీ టు థింక్ 2024 అని చెప్పేసి. దట్ ఈస్ ఫ్రీ టు థింక్
ఫ్రీ టు థింక్ 2024 అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ యాన్యువల్ రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ SAR అనేటువంటి గ్రూప్. మనకి SAR స్టాండ్స్ ఫర్ స్కాలర్స్ అట్ రిస్క్ అనేటువంటి వాళ్ళు మనకి ఈ యొక్క ఫ్రీ టు థింక్ 2024 అనేటువంటి ఒక ఇంపార్టెంట్ యాన్యువల్ రిపోర్ట్ని మనకి పబ్లిష్ చేయడం జరిగింది. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పర్టికులర్లీ ఇన్ ఇండియా, కంట్రీస్ లైక్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు హ్యూజ్ నెంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. సో దేర్ ఈజ్ వెరీ 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 లిమిటెడ్ ఫ్రీడమ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇండియా స్లిప్డ్ ఆన్ ద అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ దట్ ఈస్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్. గత 10 సంవత్సరాలుగా మనకు చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క SAR అనేటువంటి దాని గురించి ఇక్కడ రాశారు. చూడండి, SAR గురించి మనం ఇక్కడ రాసాం. SAR ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ 665 యూనివర్సిటీస్ 665 universities across the globe, including the Columbia University, Duke University and New York University. సో ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా కలిపి మనకి ఒక నెట్వర్క్గా స్కాలర్స్ అట్ రిస్క్ అనేటువంటి ఒక గ్రూప్ని అయితే కనుక స్టార్ట్ చేశారండి. ఈ యొక్క గ్రూప్ ఏంటి అని అంటే కనుక మొత్తం అన్ని రకాల కంట్రీస్ని లైక్ రష్యా, యుక్రెయిన్, చైనా, కజకిస్తాన్ మొత్తం అన్ని దేశాలని చూసి అక్కడ ఉండేటువంటి అకాడమిక్ ఫ్రీడమ్ గురించి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి సిచ్యువేషన్ని చూసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే కనుక తయారు చేశారు. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఏంటి అని అంటే కనుక చూడండి, ఫ్రీ టు థింక్ 2024 ఈజ్ అన్ యాన్యువల్ రిపోర్ట్ దట్ ఈస్ పబ్లిష్డ్ బై ద SAR దట్ ఈస్ నోన్ యాజ్ స్కాలర్స్ అట్ రిస్క్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. అకాడమిక్ ఫ్రీడమ్ మానిటరింగ్ ప్రాజెక్ట్. So it is a network of around 665 universities across the globe, including the Columbia University, New York University, Duke University. ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క SAR అనేటువంటి నెట్వర్క్లో. సో దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్. ఇండియాస్ అకాడమిక్ ఫ్రీడమ్ హ్యాస్ స్లిప్డ్ ఫ్రమ్ 0.6 points to 0.2 points. సో ద పాయింట్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 0.6 points to 0.2 points. అంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి ఫ్రీడమ్ని సో మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక గవర్నమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక వాటి మీద హెవీ రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తున్నాయి, వాటి యొక్క ఫ్రీడమ్ని కంప్లీట్గా కర్టైల్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ రిపోర్ట్ అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ అనదర్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ మనకి ఆన్ క్యాస్టియస్ట్ ప్రొవిజన్స్ ఇన్ ద ప్రెజెంట్ మాన్యువల్స్ అని చెప్పేసి మనకి వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో దీని గురించి మనము కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అయితే కనుక దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే వచ్చింది. సో లైక్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి ఈ యొక్క ప్రెజెంట్ మాన్యువల్స్ మీద మాట్లాడుతూ ఏం చెప్పారు అని అంటే కనుక ఈ యొక్క క్యాస్ట్ సెగ్రిగేషన్ అంటే ఈవెన్ జైల్స్లో కూడా ప్రెజెన్స్లో కూడా ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే కనుక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది. అండ్ ఈవెన్ ఇట్స్ నాట్ దట్ మనకి ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కాదు, ఇట్స్ దట్ ద గవర్నమెంట్ ఎలోన్. సో ద ప్రెజెంట్ మాన్యువల్ స్టేట్ గవర్నమెంట్స్ ఎలోన్ ఆర్ లెజిటిమైజింగ్ దిస్ కాస్ట్ డిస్క్రిమినేషన్. సో ఏ విధంగా ఉందంటే కనుక ఈవెన్ దెర్ ఈస్ ఎ సెపరేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోవర్ కాస్ట్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్ని ఏంటి అంటే కనుక SC అండ్ యాజ్ వెల్ యాజ్ ST కమ్యూనిటీ పర్సన్ అయితే కనుక వాళ్ళని లోవర్ కాస్ట్ పర్సన్గా ట్రీట్ చేస్తూ సో వాళ్ళకి వాష్రూమ్ క్లీనింగ్ ఇలాంటివి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి అప్ చెప్తూ ఉంటే కనుక హయ్యర్ కాస్ట్ ఆర్ ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి ఉండేటువంటి పీపుల్ అయినట్లయితే కనుక వాళ్ళకి మాత్రము సో లైక్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద కిచెన్ ఈ విధంగా మనకి అలాట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క కాస్ట్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి వర్క్ని అసైన్ చేయడము అండ్ ఇలాగే ఈ విధంగా కాస్ట్ మాదిరిగా వీళ్ళని సెగ్రిగేట్ చేయడము అనేటువంటిది ఈ వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్ వార్నింగ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చింది. అండ్ విత్ ఇన్ 3 months సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు అప్డేట్ దేర్ ప్రెజెంట్ మాన్యువల్స్. అండ్ అలాగే వాళ్ళ యొక్క కాస్ట్ కాలం ఈ యొక్క మాన్యువల్స్లో ప్రెజనర్స్కి సంబంధించినటువంటి
అండర్ ట్రయల్ ప్రిజనర్స్ లేకపోతే కన్విక్టెడ్ ఎవరైనా కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ గ్యాదర్ చేసేటప్పుడు మనకేంటి అంటే కనుక ఈ యొక్క కాస్ట్ కాలమ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. సో కాస్ట్ కాలమ్ అనేటువంటి తీసేయాలి. సో బికాస్ ఎవ్రీబడి ఆర్ ఈక్వల్. వాట్ డస్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్? ఆర్టికల్ నెంబర్ 14 స్టేట్స్ దట్ ద స్టేట్ షెల్ సెక్యూర్ సో దట్ ద ఎవ్రీబడి ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అని చెప్పేసి మనకి చెప్తుందన్నమాట. సో దాని గురించి మనకి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే ఇట్ ఆల్సో వైలేట్స్ ఆర్టికల్ నెంబర్ 15. సో ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్. యూ షుడ్ డబల్ అండర్లైన్ కాస్ట్ హియర్. సో కాస్ట్ వల్ల కూడా కాస్ట్ మీద డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ ఇట్ ఆల్సో సెడ్ దట్ సో ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి స్టేట్ గవర్నమెంట్సే ఈ విధంగా కాస్ట్ డిస్క్రిమినేషన్ చేయడం అనేటువంటిది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ వీళ్ళని కూడా సుప్రీంకోర్టు వీళ్ళని కూడా క్రిటిసైజ్ చేయడం అయితే కనుక జరుగుతోందండి. ఎస్ అండి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఇక్కడ రాశారు చూడండి. హౌ డు ప్రెజెంట్ మాన్యువల్స్ రీఇన్ఫోర్స్ దీస్ కలోనియల్ స్టీరియోటైప్స్? అంటే ఈ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషను ఇది కూడా మనకి ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే కనుక ఈవెన్ బ్రిటిష్ కలోనియల్ రిజైమ్లోనే కూడా మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అయితే కనుక ఉండేది. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక కొంతమంది ట్రైబల్ పీపుల్కి సంబంధించినటువంటి పీపుల్ని హ్యాబిచువల్ అఫెండర్స్గా మనకి ఏంటి అని అంటే కనుక డిజిగ్నేట్ చేశారనమాట. చూడండి, ద నౌ రిపీల్డ్ Criminal Tribes Act 1871 permitted the British colonial regime to designate the certain marginalized communities as criminal tribes based on the stereotypical notion that they are born criminals. Following the revocation of the act, these groups are reclassified as denotified tribes. ఆ తర్వాత మనకి ఏం చేశారు అని అంటే ఈ యొక్క యాక్ట్ని సో కంప్లీట్లీ రిపీల్ చేసేయడం జరిగింది. వీళ్ళని ఏం చేశారు అని అంటే కనుక డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మనకి వీళ్ళని డిఫైన్ చేయడం అయితే జరిగిందండి. బట్ కానీ ఈ ఉన్న ప్రెజెంట్ మాన్యువల్స్లో మాత్రం వీళ్ళని ఏంటంటే కనుక స్టిల్ ఈవెన్ టుడే వాళ్ళు ఎటువంటి క్రైమో కమిట్ చేయకపోయినా కూడా సో వాళ్ళ యొక్క కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఏంటంటే కనుక హ్యాబిచువల్ అఫెండర్స్గా, రాబరర్స్గా, థీవ్స్గా మనం అయితే కనుక పెట్టడం అయితే జరిగింది. ఈవెన్ మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చారు. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క జైల్ మాన్యువల్ అనేటువంటి దానికి సంబంధించి, వెస్ట్ బెంగాల్ యొక్క జైల్ మాన్యువల్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీ రూల్స్, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రూల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లో చెప్పారు. అండ్ అలాగనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పారంటే ఏమేమి ఆర్టికల్స్ని వైలేట్ చేస్తోంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. సుప్రీంకోర్టు ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఆర్టికల్ నెంబర్ 14 ఈజ్ బీయింగ్ వైలేటెడ్. సో కాస్ట్ని కేటగిరీగా మనం తీసుకుని ఈ విధంగా పీపుల్ని డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుంది. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ నెంబర్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓవరాల్గా మనకి సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది అని అంటే కనుక ఇట్ హ్యాస్ ఆస్క్డ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ప్లీజ్ అప్డేట్ ఆల్ యువర్ మాన్యువల్స్. సో మీ యొక్క జైల్ మాన్యువల్స్ అన్నిటిని, ప్రెజెంట్ మాన్యువల్స్ అన్నిటిని కూడా కంప్లీట్లీ అప్డేట్ చేయమని. సో అండ్ ఎటువంటి కాస్ట్ బేస్డ్ ఈ యొక్క కాస్ట్ డిస్క్రిమినేషన్ లెజిటిమైజ్ చేసినటువంటి అన్నిటినీ కూడా రిమూవ్ చేయాలి. అండ్ అట్లాగే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఈ కాస్ట్ కాలమ్ని తీసివేయాలి. బికాస్ ఎవ్రీబడి నీడ్ టు బీ ట్రీటెడ్ ఈక్వల్లీ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరుగుతుందండి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So the Supreme Court has recently declared that caste-based division of labor in the presence is unconstitutional in nature. It violates మనకి మెయిన్లీ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనకైతే కనుక వైలేట్ చేస్తుందండి. పాయింట్ నెంబర్ 1, ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అని చెప్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. సెకండ్ పాయింట్ ఏం చెప్తోందండి? ఆర్టికల్ నెంబర్ 15ని వైలేట్ చేస్తుంది అని చెప్తోంది. ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాట్ డస్ 15 సేస్? సో ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఎనీ సిటిజన్ అండి, పర్సన్ కాదు.
ఈ ఆర్టికల్స్ మనకి ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే అప్లికేబుల్. మనకి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30. సో ఓకే, ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్స్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, ఓకే, ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓవరాల్గా సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందండి? సో ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది అని అంటే కనుక, పాయింట్ నెంబర్ 1 డైరెక్షన్ దట్ ఈస్ గివెన్ ఈస్ అప్డేట్ ద ప్రెజెంట్ మాన్యువల్స్. సో ప్లీజ్ అప్డేట్ ఆల్ యువర్ ప్రెజెంట్ మాన్యువల్స్ అని చెప్పి వితిన్ 3 monthsలో. సో వితిన్ 3 monthsలో కంప్లీట్లీ ప్రెజెంట్ మాన్యువల్స్ని అప్డేట్ చేయాలి. రిమూవ్ ద కాస్ట్ కాలమ్. ఎవ్రీబడి నీడ్ టు బీ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఈ యొక్క కాస్ట్ కాలమ్ని రిమూవ్ చేయండి. ఎవ్రీబడి నీడ్ టు బీ ట్రీటెడ్ ఈక్వల్లీ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరిగిందండి. సో వెరీ వెరీ సిగ్నిఫికెంట్, మనకి ఇంపార్టెంట్ అనమాట ప్రజెంట్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో. వన్ సచ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దట్ వాస్ హైలైటెడ్ బై ద సుప్రీం కోర్ట్. అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనకి లైక్ 2025 ప్రిలిమినరీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. యూ నీడ్ టు బి థరో విత్ దిస్ ఆర్టికల్. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో ఇందాక మనము గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మనం చెప్పాం, కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పి. సో అది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ సంథింగ్ మనకి డైలీ లైవ్ క్లాసెస్ మనం డిస్కస్ చేస్తున్నామండి. డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి. డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి. సో వీఆర్ ఛార్జింగ్ ₹5,000 జస్ట్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ యూ విల్ బీ గెటింగ్ ఇట్ at just 4,000 rupees ఓన్లీ అండి. సో మీకు దసరా ఆఫర్ అండర్లో మీకు 4,000 రూపీస్కే మీకు అయితే కనుక లభిస్తుంది. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి వెబ్సైట్స్లో పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ మీ ప్రిపరేషన్ ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కాంప్రిహెన్సివ్గా, సో హోలిస్టిక్గా, ఒక పక్కన హిందూ న్యూస్ అనాలిసిస్ కవర్ అవుతూ ఇంకొక పక్కన మనకి ఏంటి అని అంటే కనుక ఇవి కవర్ అయ్యే విధంగా మనము చేయడం జరుగుతుందండి. ఎస్ అండి, యూ కెన్ కాంటాక్ట్ అవర్ నెంబర్ సో దట్ మీరు ఈ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్. నేను ఇందాక ముందు చూపించినటువంటి నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. దీన్ని మీకు కమెంట్ సెక్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాల్ దట్ నెంబర్. సో అండ్ ఫైనల్లీ టుడేస్ క్వశ్చన్, నిక్షయ్ పోషణ్ యోజన ఈజ్ అసోసియేటెడ్ విత్ Nikshay Poshan Yojana is associated with A. tuberculosis, B. malaria, C. Nipah, and as well as D. mpox. If you know the answer, please do comment your answer and at the same time, if you have liked the video, please do like it, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye Andy.